హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి మా యానివర్సరీ వ్లాగ్. ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ టైటిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. కంప్లీట్ యానివర్సరీ వ్లాగ్, లైక్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి చేసాం, ఎక్కడికి వెళ్ళామని మొత్తం వీడియో పెట్టాను. సో స్టార్టింగ్ అయితే మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో పూజ చేసుకొని రెడీ అయిపోయాం. నీట్గా ట్రెడిషనల్గా రెడీ అయ్యాము. సో ఫస్ట్ పెళ్లి రోజు కదా, టెంపుల్తో స్టార్ట్ చేద్దాం అనేసి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. హైదరాబాద్లో బద్రీనాథ్ టెంపుల్ ఉంది, సో అక్కడికి వెళ్దాం అనుకుని స్టార్ట్ అయ్యాం. ఇంట్లో కొబ్బరికాయ తీసుకుని వెళ్ళడం మర్చిపోయాము. సో అక్కడ ఇంకా 1 కిలోమీటర్ బిఫోరే కొబ్బరికాయలు అమ్ముతుండే, సో అక్కడ కొబ్బరికాయలు కూడా తీసుకున్నాం, ఇంకా మర్చిపోయాం కదా అనేసి. సో వెళ్తున్నాం. లైక్ చాలా పీస్ఫుల్గా ఉండే. నాకు ఆ రోజు వెదర్ చాలా సపోర్ట్ చేసింది. నీట్గా అలా జాలీ రైడ్గా వెళ్ళాము. అండ్ ఇలా ఎంట్రీలో టికెట్ తీసుకోవాలి. దిస్ ఈజ్ ఫర్ పార్కింగ్ అనమాట. లైక్ కార్స్కి అయితే 50 రూపీస్ అలా ఉంది, బైక్కి 10 రూపీస్. ఇంకా పార్కింగ్లో బైక్ పార్క్ చేసేసాము. ఇంకా గాలికి వచ్చాము కదా, మొత్తం ఎటు అయిపోయిండే అంత సెట్ చేసుకుని ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. వెళ్ళగానే చూస్తేనే బద్రీనాథ్ వచ్చామా అన్న ఫీల్ అయితే వచ్చింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దింపేశారు ఇంకా అంతే. అక్కడ ఎలా ఉందో, లైక్ ఎంట్రన్స్ ఫోటోలో చూస్తే ఎలా కనిపించిందో అలాగే ఉండే నాకైతే. ఇంకా కాయ కొట్టిద్దామని వెళ్తే మేమే కొట్టుకోవాలి అని చెప్పారు. సో ఇంకా ఇక్కడికి వచ్చేసి కార్తిక్ కాయ కూడా కొట్టేశాడు, మేమే కాయ కొట్టుకున్నాము. ఇంకా దేవుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. చాలా బాగుంది దర్శనము. కానీ లైక్ ఎంటర్ అయినప్పటి నుంచి లైక్ దేవుని దగ్గర అంతా ఫొటోస్ ఏం అలో చేయలేదు వాళ్ళు, ప్రొహిబిటెడ్ ఫొటోస్ అండ్ కెమెరాస్. సో అక్కడ ఏం ఫొటోస్ దిగలే. ఇంకా బయటకు వచ్చాము. ఇంకా గుడి చుట్టూ ప్రదక్షిణాలు వేసేసి అలా వ్యూ చూస్తూ ఉండిపోయామన్నమాట. వ్యూ చాలా మస్తు ఉండే. చుట్టూ ఇంకా హౌజెస్ కానీ ఏం కన్స్ట్రక్షన్ అవ్వలేదు. ఇంకా చెప్పాలంటే టెంపులే ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఇంకా డెవలప్ చేస్తూ ఉన్నారు. చాలా పీస్ఫుల్గా ఉండే. మొత్తం ఓపెన్ స్పేస్, ఎక్కడ చూసినా ఖాళీ ప్లేస్, ఓన్లీ చెట్లు ఉన్నాయి. ఇంకా అక్కడక్కడ ప్లాట్స్ కూడా చేస్తున్నారు. సో ఇంకా డెవలపింగ్లో ఉంది ఏరియా. ఇంకా కంప్లీట్ కన్స్ట్రక్షన్ అయ్యాక గుడి మాత్రం అదిరిపోతుంది అంతే, ఇంకా దానికి వేరే డౌటే లేదు. అండ్ అది వెళ్ళడానికి ముందు పెడితే ఇంకా ఎగ్జిట్కి బయట పెట్టారు. అక్కడ నుంచి వచ్చి ఇంకా బయట కొన్ని పిక్స్ తీసుకున్నాము. ఇంకా అప్పటికే ఆకలి అయిపోతుండే. అక్కడంతా స్నాక్స్ అది పెట్టారు, జ్యూస్, బజ్జీలు, పుంగులు అన్నీ ఉన్నాయి, ఐస్ క్రీమ్స్. ఇంకా మేమైతే వేడివేడి బజ్జీలు చూసి బజ్జీలు తిందామని కూర్చున్నాము. వేడివేడిగా అంటే నిజంగా అంటే చాలా వేడిగా వేసి ఇచ్చారు, అసలు ముట్టుకోలేకపోయాము. కొంచెంసేపు వెయిట్ చేసి కొంచెం చల్లగా అయ్యాక తిన్నాము. బజ్జీలు కూడా చాలా బాగుండే. ఆకలి అయిండే కదా, ఆఫ్కోర్స్ టేస్ట్ బాగానే అనిపిస్తుంది. ఇంకా బజ్జీలు తినేసి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చే లోపల మా ఇంటర్ ఫ్రెండ్, కానీ నేను వానికి తమ్ముడు అంటాను, వాడు నన్ను అక్క అంటాడు, శ్రీధర్. సో వాడు మేము వచ్చే లోపల మా కోసం ఆఫ్టర్నూన్కి లంచ్ ఆర్డర్ చేసేసాడు, పన్నీర్ బిర్యానీ. సో ఇంకా అది సర్ప్రైజ్. నాకు చాలా షాక్ అయ్యాను. వాడు ఎక్కడో ఉన్నాడు వేరే స్టేట్లో, అక్కడి నుంచి ఇక్కడికి ఆర్డర్ పెట్టి ఇలా సర్ప్రైజ్ చేశాడు నన్ను. బిర్యానీ అయితే అదిరిపోయిండే, చాలా బాగా ఎంజాయ్ చేసాం లంచ్ కూడా. సో ఇంకా ఈవినింగ్కి కేక్ కటింగ్ అయినా చేద్దామనేసి కేక్ పోయి తీసుకొచ్చాడు కార్తీక్. కేక్ కటింగ్ కూడా ప్లాన్డ్ కాదు, ఇది కూడా నాకు ఇంట్రెస్ట్ లేకున్నా ఇంకా చేసుకుందాం అన్నాడు కాబట్టి ఇంకా కేక్ కటింగ్ ఒకటి చేస్తామని కేక్ తీసుకొచ్చాడు. ఇంకా అప్పుడప్పుడే వెళ్ళి ఇంకా ఏం డెకరేషన్ చేయలేదు. సో అలా బాల్కనీలో చేసుకుందాం అనేసి బాల్కనీలో వచ్చి కూర్చున్నాము. చూడండి ఇద్దరు ఎలా కొట్లాడతామో. నన్నైతే కార్తీక్ చాలా ఇరిటేట్ చేస్తాడు, నేను కూడా చాలా ఇరిటేట్ అయిపోతాను. నాకు ఇరిటేట్ చేయడం చాలా ఈజీ, పెద్ద శ్రమ పడ అవసరం లేదు, చిన్నదాన్ని కూడా ఇరిటేట్ అయిపోతా. అండ్ ఇంకా అలా కొన్ని మూమెంట్స్ కూడా మెమరైజ్ చేసుకున్నాము. అప్పుడే పెళ్ళి అయిపోయి 3 years అయ్యిందా అనేసి. నాకైతే నిజంగా నమ్మబుద్ధి అవుతలేదు. ఏమో నిన్న మొన్న అయింది, ఇది మా ఫస్ట్ యానివర్సరీ ఏమో అన్నట్టుంది. అప్పుడే 3rd యానివర్సరీ కూడా వచ్చేసింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మా ఒక్కొక్క యానివర్సరీ ఒక్కొక్కలాగా అయ్యింది. ఫస్ట్ యానివర్సరీ అయితే లైక్ అందరు ఉన్నారు, మా మమ్మీ వాళ్ళు, మా అత్తమ్మ వాళ్ళు, మొత్తం ఫ్యామిలీతో కలిసి యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ సెకండ్ యానివర్సరీకి మనుషులు తగ్గిపోయినారు, అంటే మేము హైదరాబాద్ వచ్చేసాం అప్పుడే రీసెంట్గా.
సో అప్పుడు మా మరిది ఒక్కనే ఉండే, ఆయననే కేక్ తీసుకొచ్చి నైట్ కేక్ కట్ చేయించిండు. ఈసారి ఆయన కూడా లేకపోయా మా కోసము. నిజంగా అంటే చాలా మిస్ చేసుకున్నాను. నాకు ఆ మిస్సింగ్లో నాకు ఏ సెలబ్రేషన్ చేసుకోవాలని కూడా లేకుండే, కానీ ఒక మూమెంట్ అంటే ఏదో ఒక సెలబ్రేషన్ ఉండాలి, ఏదో ఒక మెమొరీ ఉండాలి కదా అనేసి ఇలా జస్ట్ ఇట్లా టెంపుల్కి పోయి వచ్చి కేక్ కటింగ్ చేసుకున్నాం సింపుల్గా. లేకుంటే ఏవేవో ప్లాన్స్ ఉండే నాకు, ఏవి ఇంట్రెస్ట్ రాక ఇలా సింపుల్గా చేసుకున్నాం. వీడియోలో ఇలా నవ్వుతూ కనిపిస్తున్నాం, కానీ బ్యాక్గ్రౌండ్లో చాలా గొడవలు అయితే నాకు కార్తీక్కి వీడియోలో కనిపించినంత సాఫ్ట్గా మేము ఇద్దరు ఉండము. అండ్ సో ఎవరు లేకపోతే మీరున్నారు కదా అని మీకోసం సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ కేక్ అయితే మీకే. చూడండి, కార్తీక్ కూడా మీకు తినిపిస్తున్నాడు. సో ఇలా కేక్ కటింగ్ అయిపోయింది. ఇంకా కేక్ కటింగ్ అయితే తొందరగానే అయిపోయింది. కేక్ కట్ చేసాము, అయిపోయింది. ఇంకా ఏం చేద్దామని మేమే ఇంకా సెల్ఫీ కెమెరా పెట్టుకొని టైమర్ పెట్టుకొని కొన్ని పిక్స్ అయితే దిగాము. సో ఇంకా చాలా టైం ఉంది, ఏం చేయాలి, ఇద్దరు ఇంట్లో ఉండేదే రేర్. సో ఇద్దరు లీవ్ వేసి ఇంట్లో ఉన్నామనేసి ఇంకా అప్పటిదప్పుడే డిసైడ్ చేసుకుని మూవీకైనా వెళ్దామని డిసైడ్ అయిపోయాం. సో అప్పుడప్పుడే చూసాం ఏ మూవీస్ ఉంటే ఆ మూవీకి వెళ్ళిపోదాం పదా అనేసి. మా ఇంటి నుంచి దగ్గర మిరాజ్ ఉంది. సో మిరాజ్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళాక గమ్ గమ్ గణేష మూవీ ఉంది అన్నారు. సో ఇంకా అక్కడ టికెట్ తీసుకుని ఆ మూవీ కూడా ఎంజాయ్ చేసాం. ఫుల్ ఆన్ ఫన్ కామెడీ మూవీ. బయటికి రాగానే ఫుల్ వాన, వెయిట్ చేసినా కూడా ఆగలేదు. సో ఇట్లా చిన్నగా చినుకులు పడుతూ ఉన్నా అలా వానలో తడుస్తూ ఇంటికి వెళ్ళిపోయాం, ఇంకా చాలా లేట్ అవుతుందని. ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. టెంపుల్కి వెళ్ళేసి కేక్ కట్ చేసి ఒక మూవీకి వెళ్ళి, సో ఇలా జరిగిపోయింది అన్నమాట. మీకు కూడా నచ్చింది అనుకుంటా. సో నచ్చింటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.